మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మన తెలుగు హీరోలే కాకుండా ఇతర భాషలలో ఉన్న హీరోలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలా మంది ట్వీట్ చేశారండి. కానీ ఎన్ని ట్వీట్ల కన్నా ఇప్పుడు బాగా వైరల్ అయ్యే ట్వీట్ ఏంటంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వేసిన ట్వీట్ గురించే మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఈ రెండు కుటుంబాల మధ్య పడట్లేదని, మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం అయ్యాడని చెప్పి కొన్ని సంవత్సరాల కాంచి ప్రచారం అయితే మాత్రం చాలా బాగా జరుగుతుంది అనమాట. కానీ ఈ రెండు కుటుంబాలు మేమెప్పుడూ దూరం అవ్వలేదు. ఎన్నో సందర్భాలలో వాళ్ళు మనకు అలా కనిపించినా గానీ సోషల్ మీడియాలో ఇంకా ఆ రచ్చ అనేది మొదలవుతూనే ఉందన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసిన ట్వీట్ సారాంశం ఏంటంటే, మేము ఇంతటి వాళ్ళం అయ్యామంటే అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఈ కట్టె కాలేంత వరకు నేను మెగాస్టార్ ఫ్యానే, ఓన్లీ అతనే మాకు మెగాస్టార్ అని చెప్పి ఆ ట్వీట్కి అర్థం అనమాట. అంతేకాకుండా గతంలో కూడా అల్లు అర్జున్ చాలాసార్లు చాలా సందర్భాల బట్టి ఈ కట్టె కాలేంత వరకు మెగాస్టారే మా హీరో, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమేమని చెప్పి అతను ఎన్నో సందర్భాలు చెప్పుకున్నారు అనమాట. అంటే ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అల్లు అర్జున్ గారికి ఎంత పంచ ప్రాణాలు అనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలా మంది ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, మెగా హీరోల నుంచి, మెగా ఫ్యామిలీల నుంచి అల్లు అర్జున్ దూరం అయిపోయాడని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది మాట్లాడారు అనమాట. కానీ నా ఫస్ట్ వీడియో కాంచి ఇప్పటి వరకు చూడండి, నేను ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలేదు అనమాట. ఎందుకంటే ఈ రెండు కుటుంబాలు కూడా వీళ్ళు బంధువులైనా సరే, బంధువులాగా నాకు ఎక్కడ కూడా కనిపించలేదు అనమాట. అల్లు రామలింగయ్య గారు ఉన్నప్పటి కానుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అరవింద్ కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, వరుణ్ తేజ కావచ్చు, సాయి ధరమ్ తేజ కావచ్చు, ఇలా చెప్పుకోవాలంటే ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమ అనురాగాలు ఒకరిపైన ఒకరు ఏ విధంగా చూసుకుంటారో ఈ రెండు కుటుంబాలను చూస్తే మనకు తెలుస్తుంది అనమాట. అసలు దీని అంతటికీ కారణం ఏంటి? అసలు ఇంతవరకు రావటానికి ఈ రెండు కుటుంబాలు దూరం అయినాయి, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి దూరం అయ్యాడని చెప్పి ఈ విషయం రావడానికి కారణం ఏంటంటే, గతంలో చిరంజీవి గారైనా, నాగేంద్రబాబు గారైనా, అల్లు అర్జున్ గారైనా, రామ్ చరణ్ తేజ అయినా వీళ్ళందరూ కూడా సినిమా ఈవెంట్లు ఏమైనా జరుగుతూ ఉంటే కొంతమంది కనీసం వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటే అసలు ఏం మాట్లాడుతున్నారు, ఆ సినిమా గురించి ఏం చెప్తున్నారు, నాగేంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, అల్లు అర్జున్ గారు ఏం చెప్తున్నారు, అల్లు అరవింద్ గారు ఏం చెప్తున్నారు, రామ్ చరణ్ తేజ ఏం చెప్తున్నారు, కనీసం పెద్ద ఆయన చిరంజీవి గారు ఏం చెప్తున్నారని ఆలోచించకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఏడి 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 అని చెప్పి ఎన్నో ఫంక్షన్లలో, ఎన్నో ఈవెంట్లలో రచ్చ చేసేవాళ్ళు అనమాట. అయితే కేవలం ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఉద్దేశం ఏంటంటే, సరే మేమంటే చిన్నోళ్ళం, మేము మాట్లాడినా కానీ మీరు డిస్టర్బ్ చేశారంటే మేము చదువుకోగలం. కానీ ఇంత అనుభవం ఉన్న, దాదాపు 40 సంవత్సరాల పైగా అనుభవం ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడేటప్పుడు, బ్రదర్ మీరు ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు, మాకు చాలా బాధ కలుగుతుంది, మీరు ఇట్లా డిస్టర్బ్ చేయొద్దు బ్రదర్ అని చెప్పి అల్లు అర్జున్ గారు కూడా రిక్వెస్ట్ చేశారనమాట. ఎంత చెప్పినా కానీ కొంతమంది ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ ఎందుకు పిలవలేదు, పవర్ స్టార్ ఎక్కడ అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు అన్నమాట. వాళ్ళు అరుస్తూ ఉంటే ఇక దిక్కు తోసని స్థితిలో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు కొద్దిగా చాలా ఇబ్బంది అనిపించేది, కొద్దిగా కాదండి చాలా ఇబ్బంది కలిగేది అనమాట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి సినిమాకి సంబంధించి దువ్వాడ శ్రీనివాసు ఏదో సినిమా మొత్తం మీద ఆ సినిమాకి సంబంధించి ఈవెంట్ జరుగుతూ ఉంటే, ఆ సినిమా ఎవరిది? అల్లు అర్జున్. అల్లు అర్జున్ మరి సినిమా వచ్చినప్పుడు అతను మాట్లాడాలా వద్దా? అతని సినిమా గురించి అతను చెప్పుకోవాలి కదా. అతని సినిమా గురించి అతను చెప్పుకునేటప్పుడు కనీసం అతని సినిమా గురించి అతను చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడ మెగా కుటుంబానికి సంబంధించిన హీరోలు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నా గానీ అతి ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ ఏడి, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ గురించి చెప్పండి 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 అన్న తర్వాత అప్పుడు అల్లు అర్జున్ గారు నేను చెప్పను బ్రదర్ అన్నారు. నేను చెప్పనంటే చెప్పను బ్రదర్ అని ఆ రోజున మాట్లాడిన అనమాట. ఆ రోజున అల్లు అర్జున్ గారు మాట్లాడిన తర్వాత ఇక అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం అయిపోయాడు. మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్కి పడట్లేదు, అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీకి పడట్లేదని ఇక సోషల్ మీడియాలో ఇక ఒకటే రచ్చ స్టార్ట్ అయిందనమాట. అంటే మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళకు మంచి ఛాన్స్ అనేది దొరికిందండి. మంచి ఛాన్స్ అనేది దొరికిన తర్వాత ఇక వాళ్ళు ఊరుకుంటారా? ఇక సోషల్ మీడియా మన చేతిలో ఉన్న తర్వాత అవకాశం అనేది వచ్చింది కాబట్టి అప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ దూరం చేశారని చెప్పి కొంతమంది, అల్లు అర్జున్ ఏళ్ళ నుంచి దూరం అయిపోయాడని చెప్పి మళ్ళీ కొంతమంది. కానీ ఎన్నో సందర్భాల బట్టి వాళ్ళు నిరూపించుకున్నారు కూడా, మా రెండు కుటుంబాలు కూడా ఒక్కటే, మా మధ్య ఎటువంటి కలహాలు లేవు, మేము దూరం అవ్వలేదు అని చెప్పి
ఎన్నో సందర్భాల బట్టి మనకు కానొచ్చింది అనమాట. ఉదాహరణకి కొన్ని విషయాలు చెప్తాను. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట్లో మహిళ అనేది చనిపోవడం వల్ల అతని మీద కేసు అయ్యి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక నైట్ అంటే దాదాపు ఒక 12 గంటల పాటు జైల్లోనే అతను ఉన్నాడు అనమాట, ఒక నైట్ అంతా. కానీ ఈ రెండు కుటుంబాలు మనం ఒకసారి గమనించినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, నాగేంద్ర బాబు గారు కావచ్చు, ఎంత కంగారు పడ్డారు అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు తన సతీమణి సురేఖ గారు ఇద్దరు కూడా అల్లు అరవింద్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి ఇక కోర్టు నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు అనేది చేయకుండా ఉన్నారు. ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళ ప్రయత్నాలు అనేది వాళ్ళు చేశారు. మరి ఎంత ఆందోళన చెందారనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంటే అల్లు అర్జున్ గారు ఎవరండి? నాకు తెలియక అడుగుతున్నా, ఎవరు? చిరంజీవి గారి మేనల్లుడు. అల్లు అరవింద్ గారి ఇంట్లో ఉండేదానికన్నా మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో పెరిగిందే ఎక్కువట. అంటే నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారు ఏ విధంగా అనుకునే వాళ్ళంటే, చిరంజీవి గారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకుల్లాగా భావించుకున్నారు అనమాట. అంటే ఒక కొడుకుని దగ్గర తీసుకుని మరో కొడుకును దూరం చేసుకుంటారా? మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్తత్వం అలా ఉంటుందా? సరే, ఏదో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి రావచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా రావచ్చు. నా కుటుంబంలో రాలేదా? మీ కుటుంబంలో రాలేదా? వస్తాయి. కానీ వాటిని కూడా మనం భూతత్వంలో పెట్టి చూడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా అల్లు అరవింద్ గారి తల్లి అల్లు అర్జున్ గారి నానమ్మ కాలం చెల్లించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? ఆ కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తయిపోయేదాకా వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ గారి ఇంట్లోనే ఉందన్నమాట. ఇంట్లో ఉండి ఆ కార్యక్రమాలు మొత్తం కూడా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళారనమాట. మరి ఇంత స్నేహభావంగా ఉన్నామని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు నిరూపించుకోవాలి? అరే, సోషల్ మీడియా ఇప్పుడు ఎలా తయారైందంటే ఇదిగో తోక అంటే అదుగో పులి అంటున్నారు. అరే, మీ అందరం కలిసి కలిసే ఉన్నాం, ఒక కుటుంబం లాగే ఉన్నాం, మేము ఎప్పుడు ఇడిపోలేదు, మా మధ్య ఎలాంటి ప్రపంచాలనే లేవు, మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట కూడా అనుకోలేదని చెప్పి ఎన్నిసార్లు కూడా వాళ్ళు నిరూపించుకున్నా సరే ఇంకా ఈ రెండు కుటుంబాలు దూరం అయ్యాయి. ఈ రెండు కుటుంబాల మధ్య పగలు ఇంకా అలాగే ఉన్నాయి. ఏంటంటే నాకు తెలియకడుతున్న సోషల్ మీడియాలో రచ్చ చేస్తా ఉంటారు అన్నమాట. వీళ్ళిద్దరు కలిసి ఉన్న, ఈ రెండు కుటుంబాలు కలిసి ఉన్నా తప్పే. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా వచ్చేసేసి తర్వాత కలిసినా తప్పే. ఒకరిని మనం జడ్జిమెంట్ చేయడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మనకు ఎవరు ఇచ్చారు? ఒకరిని మనం జడ్జిమెంట్ చేసేటప్పుడు మనం చెప్పిన దాంట్లో నిజంగా నిజం ఉందా లేదా అనేది కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఇలాంటి రచ్చ ఏమైనా ఉంటే ఆఫ్ చేయండి. ఈ రెండు కుటుంబాలు కూడా ఎప్పుడైనా సరే ఒక్కటే. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు ఆ సినిమా చూసి వచ్చి కూడా ఒక ట్వీట్ చేసింది అనమాట. సినిమా చాలా బాగుంది, నాకైతే మాత్రం రామ్ చరణ్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా నటించాడు, ఓ లెవెల్లో ఉంది సినిమా అని చెప్పి అతను ట్వీట్ చేసింది అనమాట. ఇంకా ఏం కావాలి? ఇంకా వాళ్ళు ఏ విధంగా నిరూపించుకోవాలి? ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఈ రెండు కుటుంబాలు విడిపోయే ప్రసక్తే లేదు. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అతను ట్వీట్ లోనే మనకు అర్థమైంది, మాకు ఓన్లీ చిరంజీవి గారు మాత్రమే హీరో, నేను అతని ఫ్యాన్ అని చెప్పి అతను ప్రత్యేకంగా ఎన్నోసార్లు చెప్పింది అనమాట. అంతకన్నా పెద్ద మాట ఏంటంటే, నా కట్టె కాలేంత వరకు కూడా నేను మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పి అతను ఎన్నో సందర్భాల్లో మాట్లాడాడు. ఆ ట్వీట్ లో కూడా సారాంశం అదే అనమాట. ఇదండి ఈ రోజు వీడియో. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేమీ లేదు. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.